ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకున్న తర్వాత సేమియా దాంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంట అనేది స్లిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల సేమియా అనేది మాడదన్నమాట. ఇలా సేమియా మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనమాట. అప్పుడు దీంట్లో వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా కలుపుకోండి. ఇలాగా కలుపుకున్న తర్వాత సేమియా మొత్తం దీంట్లో కుక్ అవుతుంది అనమాట. రెండు కలిసిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే మనం ఒక టీ గ్లాస్ అంత షుగర్, అంటే ఈ సేమియాకి సరిపడే షుగర్ వేసుకొని దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత షుగర్ మొత్తం సేమియాలో కలిసేంత వరకు దాన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమియా మొత్తం దీంట్లో ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే దీంట్లో వచ్చేసి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకోండి బాగా. రెండు మిక్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఇది ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇది ఉడికిన తర్వాత దీనికోసం మనం ఏం చేద్దామంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. దాని ఫ్రై కోసం ఏం చేద్దామంటే ముందు కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం జీడిపప్పు, బాదం, కిస్మిస్ యాడ్ చేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఇవి మనం యాడ్ చేసుకుందాం దీని లోపల. ఇది కరిగిన తర్వాత దీంట్లో నేను మీకు వేసి చూపిస్తున్నాను చూడండి. బాదం, కాజు ఈ రెండు కూడా మనకు ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కూడా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. అయితే దీంట్లో నేను కిస్మిస్ యాడ్ చేయలేదన్నమాట, కొబ్బరి యాడ్ చేశాను ఫ్రెండ్స్. అది వీడియో అనేది మర్చిపోయాను. సో ఇలా కొబ్బరి మీకు కనిపిస్తుంది కదా, ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇది యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలాగా ఇవి రెండు యాడ్ చేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సేమియాను ఒక్కసారి అలా లైట్గా కలపండి, ఎందుకంటే రెండు మిక్స్ అయిన తర్వాత రెండు మిక్స్ అవుతాయి. రెండు మిక్స్ అయిన తర్వాత మొత్తానికైతే మనకు సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోర కోసం రైస్ పెట్టుకుందాం. అలాగే చింతపండు గుజ్జు తీసుకొని దీన్ని మరిగిస్తున్నాను అనమాట. ఇది మరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే చూపిస్తాను. మరిగిన తర్వాత ఇది దగ్గరకు వచ్చింది అనమాట. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో టేస్టింగ్ కోసం మనం ఏం చేయాలంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా అన్నం అయిందండి. అన్నం అయిన తర్వాత ఈ పులిహోర కోసం ఈ చింతపండు గుజ్జు అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఇది మొత్తం అన్నం అంతా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల చింతపండు గుజ్జు వల్ల మనకు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే మనం పులిహోర తాలింపు కోసం ఏం చేద్దామంటే కొద్దిగా జీడిపప్పు, మిరపకాయలు, పోసు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ముందుగా దీని మీద స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత దీంట్లో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాం అనమాట. కొన్ని పల్లీలు వేసుకొని సరిపడా పల్లీలు వేసుకొని కలుపుకోండి. ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఏం చేద్దామంటే దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామన్నమాట. దీంట్లో వచ్చేసి మనం ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏమేద్దామంటే దీంట్లో వచ్చేసి మనకి 2-3 ఎండుమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయల తర్వాత ఏం చేద్దామంటే కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకుందాం. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఇంకేమి యాడ్ చేసుకుందామంటే జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కలిసేలా కలుపుకుందామండి. అది కూడా కలిసేలా కలుపుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, అలాగే దీంట్లో కరివేపాకు వేశాక దీన్ని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి కొత్తిమీర కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అలాగే దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వల్ల దాని కలర్ చేంజ్ అవుద్ది కదా. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇవి మొత్తం కలిసిన తర్వాత ఏం చేద్దామంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాకే అన్నం తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి మనం ఈ తాలింపు మొత్తం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేసుకొని స్పూన్తో ఇలా తిప్పండి. స్పూన్తో ఇలా తిప్పితే తిరగలేదనుకోండి, మీకు సరిగా కలవలేదనుకోండి, అయితే మీరు ఏం చేస్తారంటే స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో కలపండి. ఎందుకంటే ఇలా చేత్తో కలపడం వల్ల మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇంకా స్పూన్ అంటే కొంచెం కొంచెం కలుస్తుంది కదా, ఇలా చేత్తో మీరు మొత్తం పులిహోర మొత్తం కలుపుకోండి. మొత్తం కలిసిపోయిన తర్వాత ఎలా ఉందో చూసారా, ఎంత బాగా రెడీందో. ఇలా మనం పులిహోర చేసుకున్న తర్వాత తాలింపు కలిపాం కదా ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చింతపండు స్మెల్ అనేది పులిహోరకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పులిహోర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో మాత్రమే చూడకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.